నమస్తే విజ్ఞాన్ గారు. నమస్తే సార్, ఇండియన్ 2 ఎప్పుడు రిలీజ్ కాబోతుంది? ఇండియన్ 2 జూన్లో రిలీజ్ అవుతుందని అయితే వార్తలు వస్తున్నాయి, కానీ చిత్ర బృందం మాత్రం అధికారికంగా ఇప్పటిదాకైతే ఒక డేట్ అనేది ప్రకటించలే. బట్ జూన్లో 100% వస్తుందని అయితే అందరికీ తెలుసు. ఇక విడుదల తేదీ దగ్గర పడుతుంది కాబట్టి దీనికి సంబంధించినటువంటి ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ చేస్తే బాగుండు అనే సన్నాహాలు జరుగుతున్నాయి. లాస్ట్ టైం రోబో ఈవెంట్ కూడా దుబాయ్లో చేశారు వాళ్ళు, చాలా గ్రాండ్గా. అసలు అక్కడికి వెళ్ళి ఆ సాంగ్ ఒకటి రిలీజ్ చేశారు, బాగా ఫేమస్ అయింది. సో ఈసారి చూసుకుంటే లోకనాయకుడు కమల్ హాసన్ వస్తున్నాడు అంటే ఈయనకి ఇద్దరు అతిథులు ఎవరు ఉంటారు? అంత ఆ సమానులు అంతకంటే మించిన వాళ్ళే ఉండాలి. సో రజనీకాంత్ గారిని ఇన్వైట్ చేస్తున్నారని ఒక న్యూస్. రజనీకాంత్ గారు ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్కి ప్రత్యేక గెస్ట్. ఇకపోతే పనిలో పనిగా రామ్ చరణ్ తేజ కూడా గెస్టే. అదేంటి రామ్ చరణ్ తేజకు సంబంధం లేదు కదా అనుకుంటే, విషయానికి వస్తే ఎలాగో ఈయన గేమ్ చేంజర్ సినిమా తీస్తున్నాడు శంకర్. సో ఆయన చేతుల్లో ఉన్న హీరో కాబట్టి ఈ సినిమాకి కూడా ఆయన తీసుకొస్తున్నాడు. అండ్ వీళ్ళ కోరిక కూడా, కమల్ హాసన్ గారు రజనీకాంత్ గారు ఎట్లా ఉన్న తర్వాత రామ్ చరణ్ అనుకుంటే ఆయన కూడా మంచి మైలేజ్ వస్తుంది కదా, నెక్స్ట్ సినిమాకి ఉంటారు అరే ఈయన అంటారు. సో అందుకని చెప్పేసి పనిలో పనిగా మార్కెటింగ్ అరుగుతుంది, సగం మార్కెటింగ్ అవుతుంది, ఇటు వీళ్ళకి కూడా కొంచెం గొప్ప మైలేజ్ వచ్చినట్టు ఉంటుంది కాబట్టి ఆ పిల్లోడికి ఉపయోగపడుతుంది కాబట్టి. సో వీళ్ళు అనుకొని ఏం చేశారు, దాన్ని ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్లో వీళ్ళుంటే బాగుండు అనుకున్నారు. ఇక ఇండియన్ 2 గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ ఎప్పుడో 25 ఏళ్ళ తర్వాత ఒక సీక్వెల్ వస్తుందంటే అందరికీ ఒక క్యూరియాసిటీ ఉంది. అండ్ మిగతా నటీనటుల పర్ఫార్మెన్స్లు ఇవన్నీ అంటే ఎవరెవరికి బరువైన పాత్రలు ఉన్నాయి ఏంటి అనేది చూసుకుంటే ఆల్రెడీ దీంట్లో నటించిన 3 కమెడియన్లు చనిపోయారు. షూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు ఉన్నారు కానీ తర్వాత చనిపోయారు. మనకు మొన్న ట్రైలర్లో చూసాం వీళ్ళందరినీ. మరి ఆ ఇంపాక్ట్ ఏమైనా ఉంటుందా లేదంటే తమిళనాడులో ఉంటుంది బట్ మన దగ్గర ఉండదు, మన వాళ్ళకి తెలియదు కదా ఫేసెస్ ఎక్కువ. సో ఇండియన్ 2 కూడా నన్ను అడిగితే అంచనాలు మించే రికార్డులు అయితే సృష్టిస్తుంది. సేమ్ దానిలాగే ఇది ఉంటుంది, ఎపిసోడ్స్ ఉంటాయి సినిమా అంటే. ఇప్పుడు లంచాలు అంతే కదా. అవును, అక్కడ ఈ పలు సిట్యువేషన్ల సమాహారం, అవన్నిటిని ఎలా ఛేదించాడు, వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాడు అనేది ఇతివృత్తం. కాకపోతే అది మళ్ళీ చూడడానికి జనాలు అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు. అప్పుడు ఉన్న పిల్లలు ఒకసారి ఆ సినిమాని చూస్తే మళ్ళీ దీన్ని ఇమీడియట్గా ఎంజాయ్ చేయొచ్చు. థ్యాంక్ యూ సార్.